హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మాండలిక భాష. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. పడితే మ్యాక్సిమం దీని నుంచి బిట్ ఫ్రేమ్ కావడానికి 80% ఛాన్స్ ఉంటుంది. సో ప్రతిదీ ఇంపార్టెంటే, దీన్ని కొంచెం పర్టికులర్గా చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మాండలిక భాష, దీన్నే ఉపభాష లేదా ప్రాదేశిక భాష అని కూడా పిలుస్తారు. సో ఈరోజు ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా డెఫినెట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. సో మాండలిక భాష అంటే అసలు మాండలిక భాష అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే అందులోనే ఉంది కదండి, మాండలిక భాష అంటే ఒక మండలానికి సంబంధించిన భాష, అంటే కొంత పరిమిత ప్రాంతంలో మాత్రమే మాట్లాడే భాష అండి ఇది. ఓకే, సో ఇప్పుడు ప్రాదేశిక భాష అంటే ఏమని చెప్పాను, ఎక్కువ మంది ప్రజలు ఆమోదం పొందిన భాష అని చెప్పాను. అలాగే ప్రాదేశిక భాష అంటే జస్ట్ కొద్ది మంది మాత్రమే, అంటే ఒక ప్రాంతాన్ని, నిర్దిష్ట ప్రాంతాన్ని తీసుకుంటే ఆ నిర్దిష్ట ప్రాంతంలో ప్రజలు మాట్లాడే భాషనే మాండలిక భాష అంటారండి. చూడండి, మండలం అనగా దేశంలోని భాగం, ప్రజల సమూహం లేదా వర్గం అని అర్థమండి. సో ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపాన్ని ఏమంటారు అంటే మాండలిక భాష. ఒకటే గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఒక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించిన భాషే మాండలిక భాష. ఒక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించింది అంటే అక్కడ ఉపయోగించే పదాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అన్ని భాషలతో పోలిస్తే అక్కడ ఆ మండలంలో ఉపయోగించే పదాలు అనేవి వేరే భాషతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి, అంతే కదండి. సో ఇక్కడ చూడండి, పద ప్రయోగంలో కావచ్చు, వాళ్ళు మాట్లాడే ఉచ్చారణలో కావచ్చు ప్రత్యేకత కలిగి ఉండి ఒక ప్రాంతానికో లేదా వర్గానికో సంబంధించిన భాష ఏది అంటే మాండలిక భాష. సో ఈ మాండలిక భాష ఏర్పడడానికి అసలు కారణాలు ఏమై ఉంటాయి అని చూస్తే, చూడండి, ఒక మండలానికి సంబంధించిన భాష కాబట్టి, ఒక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించిన భాష కాబట్టి అక్కడుండే భౌగోళిక అవరోధాల వల్ల ఆ భాష ఏర్పడవచ్చు. లేదంటే వలసలు ఉన్నాయి కదండి, ఈ వలసల వల్ల కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రాంతంలో ఉన్న భాషనే వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది అండ్ మాట్లాడడం కూడా జరుగుతుంది. సో దీనివల్ల కూడా అక్కడి మాండలికం ఏర్పడడానికి ఒక కారణం అవుతుంది. అండ్ వివిధ వృత్తుల వారు నిర్వహించే ప్రత్యేక పదజాలం ఉంటుంది. అంటే ఏ వృత్తులకు సంబంధించిన వారు ప్రత్యేకమైన పదజాలాన్ని యూజ్ చేస్తారు, ఆ విధంగా మాండలికాలు ఏర్పడతాయి. నెక్స్ట్, విద్యావంతులు కావచ్చు, నిరక్షరాస్యులు కావచ్చు, వీరిద్దరి మధ్య అంతరం అనేది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా ఎడ్యుకేషన్ పర్సన్ ఒకలాగా మాట్లాడతాడు, నిరక్షరాస్యులు ఒకలాగా మాట్లాడతారండి. దీనివల్ల ఏర్పడవచ్చు. అండ్ అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణ స్థితులు కావచ్చు, రాజకీయ సాంస్కృతిక కారణాలు కావచ్చు, వీటన్నింటి వల్ల మాండలికాలు అనేవి ఏర్పడడానికి కారణమవుతాయి. ఓకే, నెక్స్ట్, ఈ మాండలిక భాష యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి చూసినట్లయితే, పరిమిత ప్రాంతంలోనే ఏర్పడుతుంది కదండి. సో పరిమిత ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉంటుంది. అండ్ వీరికి ప్రత్యేక ఉచ్చారణ ఉంటుంది, ప్రత్యేక పలుకుబడి ఉంటుంది, ప్రత్యేకమైన పదప్రయోగం అనేది ఉంటుంది. అండ్ మూల భాషలో అంతర్భాగంగానే కొనసాగుతుంది. నెక్స్ట్, తక్కువ ప్రామాణికత కలిగి వ్యాకరణాది రంగాల్లో వికసించకపోవడం. అంటే ప్రామాణికత, దానికి సంబంధించిన ప్రామాణికత అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని రంగాల్లో ఇది వికసించదు. అండ్ ఉచ్చారణ వైవిధ్యం మాండలిక భాషకి ప్రమాణంగా ఉంటుంది. నెక్స్ట్, వస్తువాచక పదాలు కావచ్చు, క్రియాపదాలు కేవలం ఆ ప్రదేశానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఓకే, ఇది దీంట్లో మెయిన్గా చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఇప్పుడు చెప్పిన పాయింట్స్తో పాటు ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలుగు భాషా చరిత్రలో తెలుగును 4 ప్రధాన భాషా మండలాలుగా విభజించాడండి. ఓకే, ఎన్ని మండలాలు? 4 ప్రధాన భాషా మండలాలుగా తెలుగు భాషను విభజించడం జరిగింది. సో అవి ఏమేమిటి అని చూసినట్లయితే, చూడండి, పూర్వ మండలం, మధ్య మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం అండి. ఓకే, సో వీటిలోకి ఏమేమి వస్తాయి అనేది చూడాలి ఒకసారి. ఇదంతా కూడా ఏపీకి సంబంధించిందే ఉంటుంది కాబట్టి ఒకసారి ఏపీ మ్యాప్ చూద్దాము, క్లారిటీ వస్తుంది. చూడండి, ఇక్కడ పూర్వ మండలం అని చెప్పాం. పూర్వ మండలంలో ఏమేమి వస్తాయి అంటే శ్రీకాకుళం వస్తుంది, విజయనగరం వస్తుంది అండ్ విశాఖపట్నం వస్తుందండి. ఇవన్నీ కూడా పూర్వ మండలం కిందికి వస్తాయి. అండ్ మధ్య మండలంలోకి ఏమొస్తాయి అంటే ఈస్ట్ గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, ఈ 3 కూడా మధ్య మండలంలోకి వస్తాయండి. అండ్ రాయలసీమలోని 4 జిల్లాలు అండ్ నెల్లూరు, ప్రకాశం, ఇవన్నీ కూడా దక్షిణ మండలంలోకి వస్తాయండి. ఓకే, ఇవి పూర్వ మండలం,
ఇవి మధ్య మండలం, ఇవి దక్షిణ మండలం. మరి తెలంగాణ ఎక్కడ వస్తుంది అంటే తెలంగాణ అనేది ఉత్తర మండలం కిందికి వస్తుందండి. ఓకే, ఇది పాయింట్స్. చూడండి, ఇందాక చెప్పినవే పూర్వ మండలంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అంటే పైన వస్తుంది. నెక్స్ట్ మధ్య మండలంలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు మధ్యలో వస్తుంది. దక్షిణ మండలంలో రాయలసీమలో 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం అనేది దక్షిణ మండలం. ఉత్తర మండలంలో వచ్చేది మాత్రం తెలంగాణ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అనేది ఉత్తర మండలంలో వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రతి మండలాలలో కూడా ఒక పదాన్ని డిఫరెంట్గా పలుకుతారండి. సో ఆ డిఫరెంట్గా ఏ విధంగా పలుకుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పదం తీసుకున్నాము అంటే పదాన్ని ఏ విధంగా ఒక్కొక్క మండలంలో పలుకుతున్నాము అనే దానిపైనే బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను కొన్ని రాశాను. సో మ్యాక్సిమం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేటివి, ఎక్కువగా ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రమే ఇక్కడ రాసి పెట్టాను. సో ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా చూసి పెట్టుకోండి. చూడండి, పూర్వ మండలంలో నాగలి అంటే దక్షిణ మండలంలో నాగేలి, మడక అని పిలుస్తారు. అదే ఉత్తర మండలంలో నాగలి అని పిలుస్తారు. మధ్య మండలంలో కూడా నాగలి అనే పిలుస్తారు. ఓకే, ఉత్తర మండలం అంటే ఏంటి? తెలంగాణ. నెక్స్ట్ నక్కు అనేదాన్ని పూర్వ మండలంలో నక్కు అంటే, దక్షిణ మండలంలో కర్రు అంటారు, లేదంటే కారు అంటారు. ఉత్తర మండలం అంటే మన తెలంగాణలో కర్రు అని పిలుస్తారు. మధ్య మండలంలో కూడా కర్రు అంటారు. అదే చూడండి, పూర్వ మండలంలో పేడ అంటారు, దక్షిణ మండలంలో పేడ అంటారు, ఉత్తర మండలంలో పెండ అంటారు, మధ్య మండలంలో పేడ అని పిలుస్తారు. ఓకే, సో అదే ఆనపకాయ అనేసి పూర్వ మండలం అంటే శ్రీకాకుళం, విజయనగరంలో, విశాఖపట్నంలో ఆనపకాయ అంటే దక్షిణ మండలం అంటే నెల్లూరు, ప్రకాశంలో సొరకాయ అంటారు, తెలంగాణలో ఆనిగెంకాయ అంటారు, మధ్య మండలంలో సొరకాయ. చూడండి, ఇదే విధంగా బిట్టుబడింది. ఆనిగెంకాయ అనేది ఏ మండలంలోని ప్రజలు మాట్లాడతారు అని అడిగారు. సో ఉత్తర మండలంలోని ప్రజలు మాట్లాడతారు. ఈ విధంగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ గోంగూర అని పూర్వ మండలంలో గోంగూర అంటే దక్షిణ మండలంలో గోగాకు, ఉత్తర మండలంలో పుంటికూర లేదా పుండి, మధ్య మండలంలో గోంగూర అని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, పూర్వ మండలంలో గంటి లేదా గంటె అంటే దక్షిణ మండలంలో సద్ద, ఉత్తర మండలంలో సద్ద లేదా సజ్జ, మధ్య మండలంలో సజ్జ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇంకోటి గాబు, కలుపు. నెక్స్ట్ పైన పన్నె లేదా పన్ని అని పిలుస్తారు. నెక్స్ట్ పోనును పూర్వ మండలం, దక్షిణ మండలంలో పోగు, ఉత్తర మండలంలో పోగు, మధ్య మండలంలో పోగు. నెక్స్ట్ గొలుసు ఉంది, గుణపం ఉంది, వచ్చేషాడు ఉంది, చిప్ప లేదా బొచ్చే, కొట్టేషాడు. పూర్వ మండలంలో ఆదివారంని ఆద్వారం అంటే దక్షిణ మండలంలో ఆధారం. నెక్స్ట్ ఉత్తర మండలం తెలంగాణలో ఐతారం. నెక్స్ట్ మధ్య మండలంలో ఆదివారం అని పిలుస్తారు. నెక్స్ట్ ఈసారి, తెలియలేదు, పారిపోవు, ఇలా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ప్రతి వర్డ్ని కూడా ఏ మండలంలో ఏమని పిలుస్తారు అనేది చూసుకోవాలి. ఇవ్వండి, ఇది మాత్రం కంపల్సరీగా ఈ చార్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ అనేది డిస్కస్ చేద్దాము. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.